బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ. ఈ చిత్రాన్ని దర్శకుడు ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఎన్నో రకాల దుష్ప్రచారాలు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో ఎక్కువైతేనే అన్నమాట. అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 తారీఖున ఈ సినిమా రిలీజ్ అయిందని అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోవటం వల్ల పెద్ది మూవీ ఏప్రిల్ 30వ తారీఖుకి వాయిదా పడటంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఎన్నో రకాల రూమర్స్ అనేది స్టార్ట్ అయ్యాయండి. మరొకసారి ఈ సినిమా వాయిదా పడుతుంది అంటే ఏప్రిల్ 30వ తారీఖు నుంచి జూన్ నెలకి ఈ సినిమా అనేది వాయిదా పడుతుంది. ఈ సినిమా ఇంకా ఎక్కువ భాగం షూటింగ్ మిగిలిపోవటంతో ఏప్రిల్ 30వ తారీఖున ఇలా అనుకున్నది అనుకున్నట్టుగా షూటింగ్ అనేది జరగపోవటంతో జూన్ నెలకి ఈ సినిమా వాయిదా పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయండి. అంటే ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ సాంగ్స్ రిలీజ్ అయినా, ఏ గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఏ ట్రైలర్ రిలీజ్ అయినా, చివరకు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినా కానీ దుష్ప్రచారం చేయటం సోషల్ మీడియాలో చాలా ఎక్కువైపోయిందన్నమాట. ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మరి వాళ్ళకు ఏం లాభం అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమయం ఎక్కువ తీసుకున్న కొద్దీ సినిమా క్వాలిటీ ఎక్కువ పెరిగిద్ది కానీ తక్కువ అవ్వదు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అవి సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కథనాలు ఫేక్ ప్రచారాల లేకుంటే సినిమా టీం ఏమైనా ప్రకటించిందా అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ప్రకంపనలు సృష్టిస్తుందండి. ఈ పోస్టర్లో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా రామ్ చరణ్ లుక్ చూస్తూ ఉంటే అభిమానుల ఆనందానికి అద్దులు లేకుండా పోతుంది అన్నమాట. అలాంటి లుక్తోని రామ్ చరణ్ ఆ పోస్టర్లో మెరిసిపోయాడు. ఆ పోస్టర్లో రామ్ చరణ్ కత్తి పట్టుకున్న విధానం చూస్తూ ఉంటే నాకక్కడ గుర్తొచ్చింది ఏంటంటే, దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ని తన అభిమానులకు ఏ విధంగా చూపించాలనుకున్నాడనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ క్రీడని ఈ కథలో జోడించి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ కథను సృష్టించి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ఈ సినిమాలో ఉంటుందన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా మొత్తం మీద రామ్ చరణ్ గారి యాక్షనే కావచ్చు, డైలాగులే కావచ్చు, ఎమోషనల్ సీన్సే కావచ్చు, సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలే కావచ్చు, పవర్ఫుల్ డైలాగులే కావచ్చు, అతన్ని బాడీ లాంగ్వేజే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో ప్రతి ఒక్క ప్రేక్షకుని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందండి. చరణ్ మేకోవర్ చూస్తూ ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంత కష్టపడిండనేది అర్థమవుతుంది. పెద్ది మూవీలో రామ్ చరణ్ గారిని మరెన్నడూ చూడనంత ఇదిగా ఈ సినిమాలో కనబడబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకి మంచి బలాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. దర్శకుడు సుకుమార్, రెండవ వ్యక్తి ఎవరంటే అతని శిష్యుడు బుచ్చిబాబు, మరి మూడవ వ్యక్తి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మొట్టమొదటిగా సుకుమార్ దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన రంగస్థలం దర్శకుడిగా సుకుమార్కి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కూడా అంతకు మించి ఆ సినిమాలో రామ్ చరణ్కి చాలా గొప్ప పేరు వచ్చిందన్నమాట. ఆ సినిమా మొత్తం మీద రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే కొన్ని చోట్ల అతను యాక్టింగ్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, మరీ లోతుగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి అన్నయ్య మరణించిన తర్వాత రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తే రోమాను నిక్కపడవలసిందే. ఎవ్వరు కూడా ఆ సమయంలో కనీసం కళ్ళు రెప్పలు కూడా వేయకుండా ఆ సీన్స్ అనేది చూశారనమాట. అంత బాగా ఆ సినిమాలో ఆ యాక్టింగ్ అనేది రామ్ చరణ్ గారు విలీనమైపోయి ఆ యాక్టింగ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోయారు ఆ సీన్కి. అంటే సుకుమార్ గారికి అలాంటి కథతోని మరో 2 సినిమాలు తీసిండు. అంటే కథ వేరులే కానీ మరో 2 సినిమాలు తీసిండు. అదేంటంటే పుష్ప 2. ఈ 2 సినిమాలు కూడా
ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంటే సుకుమార్ గారికి అలాంటి హిట్లు మళ్ళీ వచ్చినాయిలే కానీ రామ్ చరణ్ గారికి మాత్రం అప్పటి నుంచి ఒక్క త్రిబుల్ R తప్ప మరో హిట్ లేదు. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేటట్లయితే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో మొట్టమొదటి సినిమా ఇదంటే ఉప్పెన సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుందండి. ఆ కథలు అంటే జీవితంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగే సంఘటనలను ఉదాహరణకు తీసుకొని కథను మలిసే విధానం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుందనమాట. ఆ సినిమాతోని బుచ్చిబాబుకి ఒక మంచి దర్శకుడు అనే పేరు అనేది వచ్చిందనమాట. కానీ అగ్రదర్శకుడు అనే పేరు రావాలంటే, అగ్రదర్శకులలో ఇతను ఉండాలంటే ఏదో ఒక మంచి కథతోని, ఒక మంచి పాయింట్తోని, ఒక అగ్ర హీరోతోని ఒక గొప్ప సినిమా చేసినట్లయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప అగ్రదర్శకుల్లో ఇతను ఒకడైతాడు అనమాట. ఆ ప్రయత్నమే ఈ పెద్ది మూవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని మునుపెన్నడు ఏ సినిమాలో కూడా ఇంతవరకు అభిమానులు చూడని విధంగా ఈ సినిమాలో రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారు. అలాగా ప్రతి ఒక్క సీన్ని దర్శకుడు శిల్పిని చెక్కినట్టు చెక్కుతున్నాడటండి. ఈ సినిమాని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో ఉండబోతుందట. మరి మూడో వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్ గారు దాదాపు ఇప్పటికీ రంగస్థలం, త్రిబుల్ R కానుంచి అతనికి ఒక పెద్ద హిట్ అంటూ లేదు. అయినా కానీ అతని అభిమానులు కొడితే కుంభస్థలమే మా హీరో కొడతాడనే ఒక నమ్మకం అనేది మెగా అభిమానులకు మాత్రం ఉన్నది. ఇంతకు ముందు వచ్చిన రామ్ చరణ్ గారికి కొన్ని సినిమాలు పరాజయం ఇచ్చినా కానీ అన్ని సినిమాలకు సమాధానం ఈ సినిమా చెప్పబోతుందండి. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు ఈ సినిమా మరో లెక్క అన్నట్టుగా డైరెక్టర్ చాలా ధీమాగా ఉన్నారన్నమాట. అయితే ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బలం ఏంటంటే సంగీతం. ఏఆర్ రెహమాన్ అంటే ఆస్కర్ విజేత. మరి అతని సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే మరి ఎలా ఉంటుందో ఇంతకుముందు చాలా సినిమాలలో మనం చూసాం అతని టాలెంట్ అనేది. ఈ సినిమాకి సంగీతం అందించిందే కాకుండా రై రై రారా రై రై రారా అనే సాంగుని పాడి కూడా ప్రతి ఒక్క కుర్రకారుణ్ణి, ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి, ప్రతి ఒక్క మెగా అభిమానుల్ని ఉత్తేజపరిచేలాగా ఆ సంగీతం ఉంది, అతని గానం ఉంది, ఆ పాట ఉంది. గొప్ప గొప్ప అర్థాలతోని కూడిన ఆ సాంగ్ అనేది చాలా అల్చలు సృష్టించిందనమాట సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని ఈ సినిమా వాయిదా పడుతుంది, ఖచ్చితంగా ఈ సినిమా అనేది జూన్ నెలకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సినిమా మరొకసారి వాయిదా పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరు కూడా ఆ వార్తల్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమా అనేది షూటింగ్ అనేది జరుగుతుంది. ఏప్రిల్ 30వ తారీఖునే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడు వీక్షించే విధంగా థియేటర్లోకి రాబోతుంది. ఇలాంటి వార్తలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి. మాలాంటి వారిని మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.